హైదరాబాద్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్లు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. ఈ సమావేశం అనంతరం ఏపీ ఎన్సీ నారాయణ రెడ్డి స్పందిస్తూ కేఆర్ఎంబీకి శ్రీశైలం సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించామని వెల్లడించారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కంపోనెంట్స్ కు అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇక నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. సిబ్బంది కేటాయింపునకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని ఏపీ ఎన్సీ నారాయణ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు స్పందిస్తూ కృష్ణా జిల్లాలో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు ఢిల్లీని వేదిక ఉందని తెలిపారు. నీటి నిర్వహణను అవుట్లెట్స్ బోర్డుకు అప్పగించేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అవుట్లెట్స్ బోర్డుకు అప్పగించేందుకు 2 రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఇక జల విద్యుత్ కేంద్రాల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చ జరగలేదని తెలిపారు. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు చెప్పారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, హైదరాబాద్లో అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అయితే ముగిసింది. ఈ సమావేశంలో ఏం చర్చించారంటారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం వచ్చేటటువంటి వివాదాలకు సంబంధించినటువంటి కేఆర్ఎంబీ, కృష్ణా వాటర్ బోర్డు అని పిలుస్తాం, కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు అది. దాంట్లో ఆ సమావేశం ఈరోజు ముగిసింది. దాంట్లో ఈరోజు 2 రాష్ట్రాల ఈఎన్సీలు వెళ్ళి తమ వాదనని వినిపించారు. తెలంగాణ తమ వాదనగా పాత అంశమే 50% వాటా ఖచ్చితంగా తెలంగాణకు ఉండాల్సిందే అనే అంశాన్ని గట్టిగా నొక్కి చెప్పింది అని ఈఎన్సీ మురళీధర్ రావు చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసరికి వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ నీటి వాటాలకు సంబంధించిన దానికంటే కూడా ఈ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఏర్పాటుని వైజాగ్లో పెట్టాలి అనేటటువంటి ప్రతిపాదనని తీసుకొచ్చారు. కానీ దాని మీద పెద్ద చర్చ అయితే రాలేదు. కానీ అంటే 2 రాష్ట్రాల చేతిలో ఉండేటటువంటి ప్రాజెక్టులు అయినటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ 2 ప్రధాన ప్రాజెక్టులకి సంబంధించినటువంటి పూర్తి నిర్వహణని కృష్ణా బోర్డుకి ఏదైతే ఇస్తూ ఈ సమావేశం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది పూర్తి నీటి వాటాల కేటాయింపు, నీటి వాటాల విడుదలకి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని పూర్తిగా బోర్డుకే ఇచ్చింది. బోర్డులో కూడా త్రిసభ్య కమిటీ ఏదైతే ఉంటుందో 2 రాష్ట్రాల సభ్యులు ప్లస్ బోర్డు సభ్యులు ముగ్గురు ఉండేటటువంటి త్రిసభ్య కమిటీకి పూర్తి స్థాయిలో దీని బాధ్యత ఇచ్చినట్టుగా
మన దగ్గర సమాచారం ఉంది. స్వాతి. రైట్ థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.